పవన్ కళ్యాణ్ గారి ఓజీతో అసలు ఓ రేంజ్ హిట్ కొట్టారు. ఇంకా చెప్పాలంటే ఇప్పటికీ ఆ ప్రకంపనలు, ఆ రికార్డులు ఇంకా తగ్గకుండా ఇంకా దూసుకు వెళ్తూనే ఉంది. ఓటీటీలో నెట్‌ఫ్లిక్స్ చరిత్రలోనే, నెట్‌ఫ్లిక్స్ ప్రపంచ చరిత్రనే ఒక సరికొత్త రికార్డుగా అన్నీ చెరిపేసి కొత్త రికార్డు ఓజీ ఖాతాలో వేసుకుంటూ వెళ్తుంది. దాదాపు 16 కంట్రీల్లో టాప్ 10లో ఈ సినిమా కొనసాగుతుందంటే ఓజీ మానియా ఏంటో చూడండి. నాట్ ఓన్లీ తెలుగు స్టేట్స్, పోనీ హిందీలో, మలయాళంలో ఇంకొక దాంట్లో ఉంది అంటే అనుకోవచ్చు. కాదు, ఇప్పుడు ఓజీ ప్రపంచ స్థాయిలోనే ఒక రేంజ్లో దూసుకు వెళ్తుంది. సరే, మరి పవన్ కళ్యాణ్ గారి నెక్స్ట్ సినిమా ఏంటి? ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ గారి డైరెక్షన్లో ఈ సినిమా రాబోతుందని మనందరికీ తెలుసు. దాని మీద కూడా ఒక హై రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారి పార్ట్ అంతా కూడా షూటింగ్ అయిపోయింది. దాదాపు 80% సినిమా షూటింగ్ కూడా పూర్తయిపోయింది. రేపు ఫిబ్రవరి, మార్చిలో ఈ సినిమా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి హరిహర వీరమల్లు 2 కూడా పవన్ కళ్యాణ్ గారు చేస్తానని చెప్పి అనౌన్స్ చేశారు. ఓజీ 2 కూడా అనౌన్స్ చేశారు. కాకపోతే ఇవన్నీ ఇప్పటికిప్పుడు స్టార్ట్ అయ్యి తీసేటువంటి పరిస్థితులు అయితే లేవు. ఎందుకంటే సుజిత్ పక్క ఇప్పుడు నాని గారితో ఒక సినిమాని ప్రారంభించారు. దానికి సంబంధించినటువంటి ఆ సినిమా అయిపోతే కానీ ఓజీ 2 అనేది పట్టాలెక్కేటువంటి పరిస్థితి లేదు. హరిహర వీరమల్లుకి నాకు తెలిసి ఇప్పటికే ఆ సినిమాకి సంబంధించి ఒక 20-30% షూటింగ్ కూడా ఈ హరిహర వీరమల్లు 1లోనే జరిగిపోయినటువంటి పరిస్థితి. సో నెక్స్ట్కి సంబంధించి ఇంకా అనౌన్స్ చేయలేదు. అది ఎప్పుడు, ఎవరు డైరెక్టరు, మరి ఎవరుంటారు అనేది కూడా ఇంకా తెలియలేదు. కాకపోతే ఇంకొక సూపర్ కాంబినేషన్స్ని అటు దిల్ రాజు గారు బాగా సెట్ చేశారట. ఒక మంచి స్టోరీ లైన్ని వినిపించినటువంటి వంశీ పైడిపల్లి, మనందరికీ తెలుసు, ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి బ్రాండ్ ఉంది. ఫ్యామిలీ స్టోరీస్ని చాలా అద్భుతంగా తీస్తారు. ఎస్పెషలీ మహర్షి లాంటి సినిమా మహేష్ బాబు గారిని ఇంత అద్భుతమైనటువంటి క్యారెక్టర్లో మనకి పరిచయం చేసినటువంటి వంశీ పైడిపల్లి తమిళ్లో ఉన్నటువంటి విజయ్ గారితో కూడా ఒక మంచి సూపర్ హిట్ అందించారు. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ చేయాలని, దానికోసం ఒక అద్భుతమైనటువంటి స్టోరీ లైన్ని దిల్ రాజు గారికి వినిపించారట. దిల్ రాజు గారు వెంటనే ఆ స్టోరీ లైన్ నచ్చి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకువెళ్తే పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా బాగుంది, దీన్ని చేద్దామని చెప్పారట. దానికి సంబంధించినటువంటి డేట్స్లోనే ప్రస్తుతానికి చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నాకు తెలిసి ఈ సినిమా కూడా ఓకే అయ్యేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సూపర్ కాంబినేషన్ అని చెప్పాలి. అంతేకాదు, ఒక సామాజికంగా ఒక మెసేజ్ ఇచ్చేటువంటి, ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమాని, కథని పవన్ కళ్యాణ్ గారికి వంశీ పైడిపల్లి వినిపించారట. పవన్ కళ్యాణ్ గారు అలాంటి సినిమా అయితే ఇంకా ఆలోచించడం అనేది కూడా ఉండదు. సో డెఫినెట్గా ఆయన కూడా ఓకే చేశారని కూడా తెలుస్తుంది. ఇంక ఈ సూపర్ కాంబినేషన్ మరొకసారి సెట్ అయితే కనుక ఇప్పటి వరకు ఉన్నటువంటి రికార్డులు అన్నీ పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారిని ఒక కొత్త పందాలో, ఒక కొత్త నూతన క్యారెక్టర్లో మనం చూడబోతున్నాం అనేది అర్థమవుతుంది. ఎందుకంటే వంశీ పైడిపల్లి అలాంటి క్యారెక్టర్స్నే మనకి పరిచయం చేసుకుంటూ వచ్చారు. అప్పట్లో ఎన్టీఆర్ గారు, ప్రభాస్ గారితో కావచ్చు, ఇలాంటి సినిమాలు, బృందావనం కావచ్చు, మున్నా కావచ్చు, ఇలాంటి సినిమాలు. సో ఇప్పుడు అలాంటి సినిమాలని మళ్ళీ సరికొత్తగా పవన్ కళ్యాణ్ గారిని పరిచయం చేయబోతున్నారా అనేది చూడాలి.